హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్లో పనిచేస్తున్నప్పుడు క్రింది వాటిలో అండో కోసం ఏ కమాండ్ను ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ ఏ, ఆప్షన్ 2 కంట్రోల్ జెడ్, ఆప్షన్ 3 వచ్చేసి కంట్రోల్ వై, ఆప్షన్ 4 వచ్చేసి కంట్రోల్ సి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కంట్రోల్ జెడ్. మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్లో వచ్చేసి అండో కోసం ఏ కమాండ్ యూస్ చేస్తారంటే కంట్రోల్ జెడ్ని అయితే యూస్ చేస్తారు. మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే కంట్రోల్ ఏ అనేది మనము సెలెక్ట్ ఆల్కి మనము కంట్రోల్ ఏ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ కంట్రోల్ వై అనేది వచ్చేసి మనం రిపీట్, ఏదైనా ఒకదాన్ని రిపీట్ చేయాలనుకుంటే మనము కంట్రోల్ వై అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ కంట్రోల్ సి అనేది మనకు కాపీ చేయడానికి మనము కంట్రోల్ ప్లస్ సీన్ అనేది యూస్ చేస్తాము. ఇక్కడ మనల్ని ఏమడిగారు, అండో కోసం ఏం యూస్ చేస్తారని అడిగారు కదా. అండో కోసం మనము కంట్రోల్ ప్లస్ జెడ్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, కంప్యూటర్ అనే పదము డాష్ నుంచి ఉద్భవించింది. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ అరబిక్, జర్మన్, ఫ్రెంచ్, లాటిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లాటిన్. కంప్యూటర్ అనే పదం వచ్చేసి ఏ పదం నుంచి ఉద్భవించింది? లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. నెక్స్ట్ థర్డ్ బిట్, బైట్ అనగా? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 6 బిట్స్, 7 బిట్స్, 8 బిట్స్, 9 బిట్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8 బిట్స్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విద్యార్థుల యొక్క మార్కులను, హాజరును సులువుగా నిలువు చేసి కావలసిన సమాచారాన్ని తెలుసుకోవడం, గణన చేయుటకు అనువైనదిగా దీనిని భావిస్తారు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్సెల్, సెకండ్ ఆప్షన్ పవర్ పాయింట్, ఆప్షన్ 3 వర్డ్, ఆప్షన్ 4 విండోస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్సెల్. విద్యార్థుల యొక్క మార్కులను అలాగే హాజరులను నిల్వ చేసి వాటికి కావాల్సినటువంటి సమాచారం మొత్తాన్ని దాంట్లో ఎంటర్ చేసి గణన చేయుటకు దేన్ని ఉపయోగిస్తారంటే ఎక్సెల్ షీట్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం. వ్రాతపూర్వక సమాచారాన్ని సూక్ష్మంగా, ఆకర్షణీయంగా విడివిడిగా స్లైడ్ల రూపంలో తయారు చేసి ఇతరులకు ప్రదర్శించడానికి ఉపయోగపడేవి ఏవి? ఆప్షన్స్: ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, స్ప్రెడ్ షీట్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పవర్ పాయింట్. మనం వచ్చేసి ఈ పవర్ పాయింట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనటువంటి సమాచారాన్ని వచ్చేసి సూక్ష్మంగా, ఆకర్షణీయంగా స్లైడ్స్ రూపంలో, అంటే ఒక్కొక్క పాయింట్ వచ్చేసి ఒక్కొక్క స్లైడ్స్లో వాటిని తయారు చేసి ఇతరులకు ప్రదర్శించడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే పవర్ పాయింట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సాంకేతిక పరిభాషలో సమాచార ప్రసారంలో భాగంగా మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రక్షేపక ఉపకరణాలు, ఆప్షన్ 2 ఇన్పుట్ పరికరాలు, ఆప్షన్ 3 అవుట్పుట్ పరికరాలు, ఆప్షన్ 4 చేతి ఉపకరణాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చేతి ఉపకరణాలు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ మొబైల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ వీటన్నిటిని దేనికి ఉదాహరణగా చెప్తారంటే చేతి ఉపకరణాలు. అంటే మనము వీటిని చేతితో కూడా, అంటే చేతిలో మనం పెట్టుకొని యూస్ చేసేలాగా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ని మనం చేతిలో పెట్టుకొని యూస్ చేయలేం కదా. సో ఈ మొబైల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ ఇవన్నీ వీటిని వచ్చేసి మనము చేతి ఉపకరణాలని చెప్పచ్చు. నెక్స్ట్ సెవెంత్ బిట్, ఇంటర్నెట్ను ఉపయోగించడంలో గల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, నైతికతను ఈ పేరుతో పిలుస్తారు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నెటిజన్స్, ఆప్షన్ 2 నెటిక్విటీస్, ఆప్షన్ 3 సైబర్ మొరాలిటీ, ఆప్షన్ 4 నెట్వర్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నెటిక్విటీస్. ఇంటర్నెట్లో ఉపయోగించడంలో గల వ్యవహారాలు, సాంప్రదాయాలు, అలాగే మనం ఇంటర్నెట్ని యూజ్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ అనేవి పాటించాలి, ఇవన్నీ వచ్చేసి మనకు ఏమని పిలుస్తారంటే నెటిక్విటీస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఎయిత్ బిట్, ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చార్లెస్ బాబేజ్, ఆప్షన్ 2 బెర్నస్ లీ, ఆప్షన్ 3 వింట్ సెర్ఫ్, ఆప్షన్ 4 సర్ తిమోతి బెర్న్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వింట్ సెర్ఫ్. ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎవరిని పిలుస్తారంటే వింట్ సెర్ఫ్ని పిలుస్తారు. నెక్స్ట్ నైన్త్ బిట్,
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చార్లెస్ బాబేజ్, ఆప్షన్ 2 బెర్నర్స్ లీ, ఆప్షన్ 3 వింటసర్ఫ్, ఆప్షన్ 4 వచ్చేసి సర్ తిమోతి బెర్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బెర్నర్స్ లీ. డబ్ల్యూడబ్ల్యూ అనేటటువంటి భావనను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? బెర్నర్స్ లీ. నెక్స్ట్ 10th బిట్. ఈమెయిల్లో భాగంగా మనము ఎవరికైనా సమాచారం పంపించాలనుకుంటే ఉపయోగపడే ఆప్షన్ ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెండ్, సెకండ్ ఆప్షన్ కంపోజ్, ఆప్షన్ 3 స్పామ్, ఆప్షన్ 4 ఇన్బాక్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంపోజ్. మనం ఈమెయిల్లో వచ్చేసి ఎవరికైనా సమాచారం పంపించాలంటే మనకు ఉపయోగపడే ఆప్షన్ ఏంటి? కంపోజ్. ఈ కంపోజ్ అనేది మనము దాన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం మెసేజ్ అనేది ఈ కంపోజ్ దాంట్లో మనము టైప్ చేసి ఎవరికైనా పంపించవచ్చు. నెక్స్ట్ 11th బిట్. కంప్యూటర్ని ఉపయోగించేటప్పుడు ఏదైనా అనుమానాలు తలెత్తితే మనము నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డౌట్, ఆప్షన్ 2 నో మోర్, ఆప్షన్ 3 హెల్ప్ డెస్క్, ఆప్షన్ 4 హెల్ప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెల్ప్. మనకి ఏదైనా కంప్యూటర్లో ఉపయోగించేటప్పుడు మనకేమైనా అంటే దేనికి ఏది వాడాలి అనే దాన్ని మనము తెలుసుకోవాలంటే ఈ హెల్ప్ అనేటటువంటి ఆప్షన్ యూస్ చేసుకోవడం వల్ల మనం ఎలా యూస్ చేయాలనేటటువంటిది మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఎక్కువ మంది విద్యార్థులు సాధించిన మార్కులను కూడటం, సగటు చేయటం, విజేతలను తెలుసుకోవడం దీనిలో సులువు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్, ఆప్షన్ 2 ఎంఎస్ పవర్ పాయింట్, ఆప్షన్ 3 ఎంఎస్ విండోస్, ఆప్షన్ 4 ఎంఎస్ వర్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్. మనకు వచ్చేసి ఈ ఎంఎస్ ఎక్సెల్లో వచ్చేసి మనకు గ్రిడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే దేనికి ఎక్కడ ఎన్ని మార్కులు వేసుకోవాలి అనేసి మనము ఈజీగా ఎంఎస్ ఎక్సెల్లో అనేది మనము చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి మనకు మార్కులు వేసుకోవడం కానీ సగటు చేయడం కానీ వాళ్ళల్లో ఎవరికి ఫస్ట్ వచ్చింది అనేసి చెక్ చేయడం కానీ మనకు ప్రతి ఒక్కటి చేసుకోవడానికి ఎంఎస్ ఎక్సెల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఎంఎస్ పవర్ పాయింట్ అంటే ఏంటంటే మనం ఏదైనా సమాచారాన్ని వచ్చేసి స్లైడ్స్ రూపంలో వేస్తాం అనమాట. అంటే దాంట్లో మనకు ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నట్టు మనకు గ్రిడ్స్ అనేటివి ఉండవు. అంటే మనం సపరేట్గా ఒక టూల్ బార్ అనేది ఉండదు. విండోస్లో కూడా ఏంటంటే మనకు అలాంటి ఆప్షన్స్ ఉండవు. అలాగే ఎంఎస్ వర్డ్ అంటే మనం టైప్ చేసుకోవడానికి అంటే ఏమైనా టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవడానికి మాత్రమే యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు మార్కులు ఇవన్నీ ఎంటర్ చేయడానికి ఏది ఈజీగా ఉంటుందంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది యూస్ చేయడం సులువుగా ఉంటుంది. నెక్స్ట్ 13th బిట్. కంప్యూటర్ పరిభాషలో విలువలేని సమాచారంను ఈ పేరుతో పిలుస్తారు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్వాన్, ఆప్షన్ 2 నన్, ఆప్షన్ 3 నిల్, ఆప్షన్ 4 స్పామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పామ్. విలువలేని సమాచారం అంటే స్పామ్ అనమాట. నెక్స్ట్ 14th బిట్. డివిడిని విస్తరించండి. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిజిటల్ వర్సటైల్ డిస్క్, ఆప్షన్ 2 డిజిటల్ వెరైటీ డిస్క్, ఆప్షన్ 3 డిఫరెన్స్ వీడియో డిస్క్, ఆప్షన్ 4 డిజిటల్ వొకాబులరీ డిస్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డిజిటల్ వర్సటైల్ డిస్క్. డివిడి అంటే ఏంటి? డిజిటల్ వర్సటైల్ డిస్క్. దీన్ని వచ్చేసి మనము డిజిటల్ వీడియో డిస్క్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ 15th బిట్. పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానం 2012కి సంబంధించిన NPICTSEలో పి అనేది దేన్ని సూచిస్తుంది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రోగ్రామ్, ఆప్షన్ 2 పొలిటికల్, ఆప్షన్ 3 ప్రాజెక్ట్, ఆప్షన్ 4 పాలసీ. మనకు వచ్చేసి పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానం 2012కి మనకు NPICTSE అనేది సూచిస్తుందన్నమాట. అయితే దీంట్లో NPICTSEలో పి అనేది దేన్ని సూచిస్తుంది అని అడిగారు. పి అనేది మనకు పాలసీని చూపిస్తుంది. అసలు NPICTSE అంటే ఏంటంటే నేషనల్ పాలసీ ఆన్ ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది NPICTSE యొక్క అబ్రివేషన్. నేషనల్ పాలసీ ఆన్ ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి దీని యొక్క అబ్రివేషన్. దీంట్లో మనకు ఏమైనా ఎన్ అని కానీ పి అని కానీ అడిగితే ఎన్ అంటే నేషనల్, పి అంటే పాలసీ ఆన్
ఐసిటి, ఎస్సి అంటే స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 16th బిట్ ఐపీ అడ్రస్లో భాగంగా ఐపీ అనగా ఆప్షన్స్ ఇంటర్నల్ ప్రాసెస్, ఇంటర్నెట్ ప్రాసెస్, ఆప్షన్ 3 ఇంటర్నల్ ప్రోగ్రామ్, ఆప్షన్ 4 ఇంటర్నెట్ ప్రోటోకాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అడ్రస్లో భాగంగా ఐపీ అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ 17th బిట్ కంప్యూటర్ యొక్క లక్షణం కానిది. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వేగం, ఖచ్చితత్వం, ఆప్షన్ 2 విశ్వసనీయత, నిల్వ సామర్థ్యం, ఆప్షన్ 3 ఇది ఒక చేతి ఉపకరణం, ఆప్షన్ 4 వచ్చేసి నిర్విరామంగా పనిచేయగల సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఒక చేతి ఉపకరణం. కంప్యూటర్ యొక్క లక్షణం కానిది ఏంటంటే ఇది ఒక చేతి ఉపకరణం అనేది కాదు. మన కంప్యూటర్కి వచ్చేసి వేగం ఉంటుంది, అలాగే ఖచ్చితత్వం ఉంటుంది. అంటే ఏది చేసినా కరెక్ట్ ప్రాసెస్లో ఉంటుంది మనం ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఇచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి విశ్వసనీయత ఉంటుంది, నిల్వ సామర్థ్యం ఉంటుంది, అలాగే నిర్విరామంగా పనిచేయగల సామర్థ్యం కూడా ఉంటుంది. నెక్స్ట్ 18th బిట్ ఏఎల్యు అనగా ఆప్షన్స్ అడిషనల్ లాంగ్వేజ్ యూనిట్, ఆప్షన్ 2 ఆండ్రాయిడ్ లాంగ్వేజ్ యూనిట్, ఆప్షన్ 3 అర్థమెటిక్ లాజికల్ యూనిట్, ఆప్షన్ 4 అడ్వాన్స్డ్ లోకల్ యూనిట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఇదైతే అందరికీ తెలిసిందే కదా, ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. నెక్స్ట్ 19th బిట్ కంప్యూటర్ యొక్క నిల్వ సామర్థ్యాన్ని అదనంగా మనకు కావాల్సినంత పెంచుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రైమరీ స్టోరేజ్ యూనిట్, ఆప్షన్ 2 సెకండరీ స్టోరేజ్ యూనిట్, ఆప్షన్ 3 మీడియం స్టోరేజ్ యూనిట్స్, ఆప్షన్ 4 ఫైనల్ స్టోరేజ్ యూనిట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెకండరీ స్టోరేజ్ యూనిట్. మనము దాంట్లో కంప్యూటర్లో వచ్చేసి నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి, అంటే ఒక్కొక్క కంప్యూటర్కి వచ్చేసి ఇన్ని బైట్స్ ఇంతవరకే దాన్ని మెమరీ అనేది సరిపోతుందనేసి ఉంటుంది కదా. మనకు ఆ మెమరీ కంటే ఇంకా ఎక్స్ట్రా మెమరీ కావాల్సినప్పుడు మనం ఏం యూజ్ చేసుకుంటామంటే సెకండరీ స్టోరేజ్ యూనిట్ని యూజ్ చేసుకుంటాము. మనకు ఫస్ట్ ప్రైమరీ యూనిట్ స్టోరేజ్లో ఏమేమి ఉంటాయంటే, ప్రైమరీ స్టోరేజ్ యూనిట్ అంటే మన కంప్యూటర్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యి ఉంటుందన్నమాట మెమరీ. దాంట్లో ఏమేమి ఉంటుందంటే క్యాష్ మెమరీ ఉంటుంది, అలాగే రామ్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది. అంటే రీడ్ ఓన్లీ మెమరీ ఉంటుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇవన్నీ వచ్చేసి కంప్యూటర్లో ఇన్బిల్ట్గా ఉంటాయి. వీటిని వచ్చేసి మనము ప్రైమరీ స్టోరేజ్ యూనిట్ కింద చెప్పుకుంటాము. అదే మనకు ఆ స్టోరేజ్ సరిపోనప్పుడు, మనకు ఎక్స్ట్రా స్టోరేజ్ అవసరమైనప్పుడు ఏం చేస్తామంటే సెకండరీ స్టోరేజ్ యూనిట్ని యూజ్ చేసుకుంటాము. సెకండరీ స్టోరేజ్ యూనిట్ అంటే మనకు వచ్చేసి హార్డ్ డిస్క్లు కానీ, డివిడీలు కానీ, సీడీలు కానీ, పెన్ డ్రైవ్స్ కానీ వీటినన్నిటిని యూజ్ చేసుకొని మనం వాటి యొక్క మెమరీ సామర్థ్యాన్ని అనేది పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 20వ బిట్ చూద్దాం. ఇంటర్నెట్లో తరచుగా సెర్చ్ బార్లో కనిపించే హెచ్టిటిపి అనగా ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ టెక్నికల్ ప్రోగ్రామ్, ఆప్షన్ 2 హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆప్షన్ 3 హై టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, ఆప్షన్ 4 హై టాలెంటెడ్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెచ్టిటిపి అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ 21వ బిట్ క్రింది వాటిలో సరి అయిన కంప్యూటర్ కమాండ్ ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమాచారాన్ని కాపీ చేయాలంటే కంట్రోల్ సిని వాడాలి, సమాచారాన్ని పేస్ట్ చేయాలంటే కంట్రోల్ పిని యూజ్ చేయాలి, ఆప్షన్ 3 వచ్చేసి సమాచారాన్ని సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ని వాడాలి, ఆప్షన్ 4 వచ్చేసి మొత్తం సమాచారాన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ అనేది వాడాలి అని ఇచ్చారు. ఇక్కడ సరి అయిన కంప్యూటర్ కమాండ్ కానిది ఏంటంటే ఆప్షన్ 2 అనేది సరికాదు. ఎందుకంటే ఏదైనా సమాచారాన్ని మనం పేస్ట్ చేయాలంటే మనకు ఏం చేయాలి? కంట్రోల్ వి. పేస్ట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం మనము? కంట్రోల్ వి అనేటటువంటి కమాండ్ని యూజ్ చేయాలి. మిగిలిన అయితే మొత్తం మనకు కరెక్టే. కాపీ చేయడానికి వచ్చేసి మనం కంట్రోల్ సిని వాడతాము, అలాగే సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్, అలాగే మొత్తం సమాచారాన్ని సెలెక్ట్ చేయడానికి మనము కంట్రోల్ ఏ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ తప్పు ఏంటి? ఇక్కడ పేస్ట్ చేయడానికి వచ్చేసి మనము కంట్రోల్ విని వాడాలి. నెక్స్ట్ 22వ బిట్ కంప్యూటర్లో బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మానిటర్,
ఆప్షన్ 2 ప్రింటర్, ఆప్షన్ 3 కీబోర్డ్, ఆప్షన్ 4 CPU. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని వచ్చేసి బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్గా చెప్తాం. నెక్స్ట్ 23వ బిట్, ICTలో C అనగా ఏమి? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కంప్యూటర్, ఆప్షన్ 2 కమ్యూనికేషన్, ఆప్షన్ 3 కొలాబరేషన్, ఆప్షన్ 4 కాంపాక్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కమ్యూనికేషన్. ICT అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో మనకు C అనేది దేన్ని తెలియజేస్తుంది? కమ్యూనికేషన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 24వ బిట్, ఫైల్ను విస్తరించుము. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫైల్ని విస్తరించుము. ఫైల్కి వచ్చేసి మనకు ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్. దీనికైతే ఆప్షన్స్ చెప్పట్లేదు ఎందుకంటే ఊరికే కన్ఫ్యూజన్ అనేది వస్తుంది కదా. సో ఫైల్ అంటే ఏంటంటే ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్. ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ 25వ బిట్, కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తాము? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ యాంపియర్స్, బైట్లు, కిలోలు, హార్స్ పవర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బైట్లు. కంప్యూటర్లో వచ్చేసి నిల్వ సామర్థ్యాన్ని అంటే మనం ఆ మెమరీ అనేది ఎలా ఉంటుంది అనేది ఎలా కొలుస్తామంటే మెమరీని మనము బైట్లలో కొలుస్తాము. నెక్స్ట్ 26వ బిట్, కంప్యూటర్లో ఒక ఖచ్చితమైన పనిని నిర్వర్తించడానికి మాత్రమే వాడే ప్రోగ్రామ్ ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ 2 ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, ఆప్షన్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆప్షన్ 4 విండోస్ ప్రోగ్రామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్. మనం కంప్యూటర్లో ఒక ఖచ్చితమైన పని అంటే మనకు జనరల్గా ఉండేటటువంటి యాప్స్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా అంటే ఒక అప్లికేషన్కి సంబంధించి మనకు ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనము టెట్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఫిలప్ చేస్తాం కదా, దానికి సంబంధించి మనకేంటి ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మనకు ఉంది కదా. సో ఇలా మనకు ఒక ఖచ్చితమైనటువంటి పనిని నిర్వర్తించడానికి వాడే ప్రోగ్రామ్ని ఏమంటామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని పిలుస్తాము. నెక్స్ట్ 27వ బిట్, సమాచారం నిల్వ చేసే సామర్థ్యం ఆధారంగా క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. అంటే మనకు ఇక్కడ టెరాబైట్స్, మెగాబైట్స్, కిలోబైట్స్, గిగాబైట్స్ అని ఇచ్చారు. వీటిల్లో మనకు వచ్చేసి ఇక్కడ నిల్వ చేసే సామర్థ్యాన్ని బట్టి దేంట్లో ఎక్కువ స్టోరేజ్ అనేది ఉంటుందో చెప్పమంటున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫస్ట్ కిలోబైట్స్. కిలోబైట్స్ కంటే కొంచెం పెద్దది ఏంటంటే మెగాబైట్స్, మెగాబైట్స్ తర్వాత గిగాబైట్స్, గిగాబైట్స్ తర్వాత టెరాబైట్స్ అనేది ఎక్కువ మెమరీ స్టోరేజ్ డివైసెస్. నెక్స్ట్ 28వ బిట్, కీబోర్డు దీనిలో భాగంగా ఉంటుంది. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్పుట్ సాధనాలు, ఆప్షన్ 2 అవుట్పుట్ సాధనాలు, ఆప్షన్ 3 CPU, ఆప్షన్ 4 స్పీకర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇన్పుట్ సాధనం. ఈ కీబోర్డ్ వచ్చేసి మనకు ఇన్పుట్ సాధనంగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇన్పుట్ సాధనాలు వచ్చేసి కీబోర్డు, అలాగే మైక్రోఫోన్స్ కానీ, జాయిస్టిక్స్, ఇవన్నీ వచ్చేసి మౌస్ కానీ, స్కానర్ కానీ, కెమెరాస్, ఇవన్నీ వచ్చేసి మనకు ఇన్పుట్ సాధనాలుగా చెప్పవచ్చు. అలాగే అవుట్పుట్ వచ్చేసి మనకు ప్రింటర్స్ కానీ, స్పీకర్స్ కానీ, ప్రొజెక్టర్ టూల్స్ కానీ ఇవన్నీ వాడతాం కదా ఎక్స్ట్రాగా, ఇవి వచ్చేసి మనకు అవుట్పుట్ సాధనాలుగా చెప్పచ్చు. నెక్స్ట్ 29వ బిట్, వైఫై అనగా? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వైర్లెస్ ఫిలిం, ఆప్షన్ 2 వైర్డ్ ఫిలిం, ఆప్షన్ 3 వండర్ ఫిలిం, ఆప్షన్ 4 వైర్లెస్ ఫిడిలిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వైర్లెస్ ఫిడిలిటీ. వైఫై అంటే ఏంటి? వైర్లెస్ ఫిడిలిటీ. నెక్స్ట్ 30th బిట్, LCDలో L అనగా? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లెర్నింగ్, లిటరసీ, లోకల్, లిక్విడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి LCD అంటే ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. LCD అంటే ఏంటి? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో ఇక్కడ మనకి L అంటే ఏంటి? లిక్విడ్. LCD అంటే ఏంటి? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేను మనము LCD అని పిలుస్తాము. నెక్స్ట్ 31వ బిట్, జాయ్స్టిక్లు, స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, టచ్ ప్యాడ్లు మొదలైనవి ఏ రకమైనటువంటి సాధనాలు?
ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్పుట్ సాధనాలు, ఆప్షన్ 2 అవుట్పుట్ సాధనాలు, ఆప్షన్ 3 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇన్పుట్ సాధనాలు. ఈ జాయిస్టిక్లు కానీ స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్స్, అలాగే మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, టచ్ ప్యాడ్స్ ఇవన్నీ వచ్చేసి మనకు ఇన్పుట్ సాధనాలు. నెక్స్ట్ బిట్ 32వ బిట్ చూద్దాం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియులో లేనిది ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ యూనిట్, ఆప్షన్ 2 అర్థమెటిక్ లాంగ్వేజ్ యూనిట్, ఆప్షన్ 3 అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఆప్షన్ 4 వచ్చేసి మెమరీ విభాగం. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అర్థమెటిక్ లాంగ్వేజ్ యూనిట్. సిపియులో ఉండనిది ఏంటంటే అర్థమెటిక్ లాంగ్వేజ్ యూనిట్. అలాగే సిపియులో మనకు ఏమేమి ఉంటాయి? కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అలాగే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది, మెమరీ విభాగము. ఈ 3 అనేటివి మనకు సిపియులో మెయిన్ పార్ట్స్గా ఉంటాయి. నెక్స్ట్ 33వ బిట్. సమాచారం నిల్వ ఉండే అంశాల ఆధారంగా అనేక ఫైళ్ళ సముదాయంగా దీన్ని పిలుస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫైల్, ఆప్షన్ 2 డిస్క్, ఆప్షన్ 3 ఫోల్డర్, ఆప్షన్ 4 డ్రైవ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోల్డర్. మనం వచ్చేసి అనేక ఫైల్స్ని కలిపి ఒక ఫోల్డర్ అనేటటువంటి దానిలో మనము పెట్టుకుంటాముగా. సో దాన్ని ఏమని పిలుస్తారంటే అన్ని ఫైల్స్ దేంట్లో ఉంటాయి దాని సముదాయంగా అంటే ఫోల్డర్ అనే దాంట్లో అన్ని ఫైల్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ 34వ బిట్. స్మార్ట్ బోర్డులలో ఉన్న ప్రత్యేక పరిజ్ఞానం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిజిటల్ విజన్ టచ్, ఆప్షన్ 2 డిజిటల్ వీడియో డెస్క్, ఆప్షన్ 3 డిజిటల్ వాల్యూ డెస్క్, ఆప్షన్ 4 డ్రై వాల్యూమ్ డిస్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిజిటల్ విజన్ టచ్ అనేది ఉంటుంది. స్మార్ట్ బోర్డులలో ఉన్న ప్రత్యేక పరిజ్ఞానం ఏంటంటే డిజిటల్ విజన్ టచ్. అంటే మనం టచ్ చేయగానే మనం టచ్ చేసి వాటిని రాయొచ్చు, అలాగే స్లైడ్స్ కూడా వెనక్కి ముందుకు అనొచ్చు. నెక్స్ట్ 35వ బిట్. ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థగా దీన్ని పిలుస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గూగుల్, ఆప్షన్ 2 విండోస్, ఆప్షన్ 3 నెట్వర్క్, ఆప్షన్ 4 ఇంటర్నెట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇంటర్నెట్. ప్రపంచవ్యాప్త కంప్యూటర్లను అనుసంధానం చేసే వ్యవస్థగా దేన్ని పిలుస్తారంటే ఇంటర్నెట్ని పిలుస్తారు. నెక్స్ట్ 36వ బిట్. కదలిక లేని చిత్రాలకు క్రమ పద్ధతిలో చలనం కలిగించి సన్నివేశంలా చూపించే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సిమ్యులేషన్, ఆప్షన్ 2 యానిమేషన్, ఆప్షన్ 3 ప్రజెంటేషన్, ఆప్షన్ 4 ఎడిటింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యానిమేషన్స్. కదలిక లేని చిత్రాలకు క్రమ పద్ధతిలో చలనాన్ని కలిగించి సన్నివేశంలా చూపించే ప్రక్రియను ఏమంటాము? యానిమేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్ చిల్డ్రన్స్ కార్టూన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ యానిమేషన్స్కి సంబంధించినవే. నెక్స్ట్ 37వ బిట్ చూద్దాం. వేరు వేరు ప్రాంతాలలో నివసించే వ్యక్తులు జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టెలి కొలాబరేషన్, ఆప్షన్ 2 టెలి కాన్ఫరెన్స్, ఆప్షన్ 3 టెలిమెడిసిన్, ఆప్షన్ 4 టెలిఫోనిజం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 టెలి కాన్ఫరెన్స్. వేరు వేరు ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు జరిపే ప్రతిచర్యాత్మక అలాగే ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమని పిలుస్తారు? టెలి కాన్ఫరెన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ 38వ బిట్. ఫ్రీవేర్లు అనగా ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వైరస్లు, ఆప్షన్ 2 ఉచిత సాఫ్ట్వేర్లు, ఆప్షన్ 3 ఖర్చుతో కూడుకున్న సాఫ్ట్వేర్లు, ఆప్షన్ 4 చట్టాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉచిత సాఫ్ట్వేర్లు. ఫ్రీవేర్లను వేటిని పిలుస్తారంటే ఉచిత సాఫ్ట్వేర్లను పిలుస్తారు. నెక్స్ట్ 39వ బిట్. విద్యార్థులు తయారు చేసిన నివేదికలను ఒక ఫైల్ రూపంలో భద్రపరచడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ సేవింగ్, ఆప్షన్ 2 కాపీరైట్, ఆప్షన్ 3 రూబిక్స్, ఆప్షన్ 4 పోర్ట్ఫోలియో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోర్ట్ఫోలియో. విద్యార్థులు తయారు చేసినటువంటి నివేదికలను ఒక ఫైల్ రూపంలో భద్రపరచడాన్ని ఏమని పిలుస్తారు? పోర్ట్ఫోలియో అని పిలుస్తారు. నెక్స్ట్ 40వ బిట్. ఏ సామాజిక మాధ్యమంలో గరిష్టంగా 140 అక్షరాలతో మెసేజ్ను పోస్ట్ చేయవచ్చు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫేస్బుక్, ఆప్షన్ 2 ట్విట్టర్, ఆప్షన్ 3 వాట్సాప్, ఆప్షన్ 4 లింక్డ్ఇన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్విట్టర్. మన ట్విట్టర్లో వచ్చేసి గరిష్టంగా 140 అక్షరాలతో మెసేజ్ను పోస్ట్ చేయవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి 41వ బిట్. ఈ క్రింది ఏ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా విద్యావంతులు నిపుణులతో కూడిన చర్చలు జరుగుతాయి? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫేస్బుక్, ఆప్షన్ 2 ట్విట్టర్, ఆప్షన్ 3 వాట్సాప్, ఆప్షన్ 4 లింక్డ్ఇన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లింక్డ్ఇన్. లింక్డ్ఇన్లో వచ్చేసి మనకు ఎక్కువగా విద్యావంతులు అలాగే ఈ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు అలాగే వాటికి సంబంధించినటువంటి చర్చలు అనేవి జరుగుతాయన్నమాట లింక్డ్ఇన్లో. నెక్స్ట్ 42వ బిట్. భారతదేశంలో ఏ కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియో కోర్సులు మెటీరియల్స్ను అందిస్తున్నారు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్వాన్, ఆప్షన్ 2 స్పాన్, ఆప్షన్ 3 స్పామ్, ఆప్షన్ 4 స్వయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వయం. ఈ స్వయం కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియో కోర్సులు అలాగే మెటీరియల్స్ను అందిస్తూ ఉంటారు. స్వయం అంటే ఏంటంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరెంట్స్ మైండ్స్ అనేది ఈ స్వయం దాని యొక్క అబ్రివేషన్. నెక్స్ట్ 43వ బిట్. స్కైప్ అనున్నది ఏ రకమైన ఇంటర్నెట్ అప్లికేషన్స్? ఫస్ట్ వచ్చేసి చాటింగ్, ఆప్షన్ 2 వాయిస్ అండ్ వీడియో కాల్స్, ఆప్షన్ 3 ఫైల్ డౌన్లోడింగ్, ఆప్షన్ 4 షేర్ ద ఇమేజెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వాయిస్ అండ్ వీడియో కాల్స్. మనకు స్కైప్ అనేది ఏ రకమైనటువంటి ఇంటర్నెట్ అప్లికేషన్ అంటే వాయిస్ అలాగే వీడియో కాల్స్ చేసుకోవడానికి మనం స్కైప్ని వాడచ్చు. నెక్స్ట్ 44వ బిట్. లైన్ని బ్రేక్ చేయడానికి ఏ ట్యాగ్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్. ఇక్కడ వచ్చేసి బ్రేక్, బిఆర్, లైన్ బ్రేక్, బిఆర్కే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బిఆర్. లైన్ని బ్రేక్ చేయడానికి ఏ ట్యాగ్ని ఉపయోగిస్తారంటే బిఆర్ అనేటటువంటి ట్యాగ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ 45వ బిట్. 1 గిగాబైట్ అనగా? ఆప్షన్స్ వచ్చేసి 1024 టెరాబైట్లు, ఆప్షన్ 2 1024 మెగాబైట్లు, ఆప్షన్ 3 వచ్చేసి 1024 కిలోబైట్లు, ఆప్షన్ 4 వచ్చేసి 1024 బైట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 గిగాబైట్ అంటే ఏంటి, 1024 మెగాబైట్లను వచ్చేసి మనము 1 గిగాబైట్గా చెప్తాము. ఇవి వచ్చేసి ఐసీటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.